నమస్కారం పరీక్ష అభ్యర్థులారా. సాధనే విజయం ఛానల్కి స్వాగతం. ప్రతిరోజు మీకోసం భారతీయ కళ, సాంస్కృతికం, నృత్య, సంగీతంపై 30 ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తున్నాం. ఈ ప్రశ్నలు అన్ని పోటీ పరీక్షలకు ఎంతో కీలకం. భరతముని రచించిన నాట్యశాస్త్రం ఏ కళారంగానికి సంబంధించినది? నాట్య కళారంగానికి సంబంధించినది. భారతీయ సంగీతంలో రెండు ప్రధాన పాఠశాలలు ఏమిటి? ఒకటి హిందుస్థానీ మరియు కర్ణాటక. కథక్ నృత్యం ప్రధానంగా ఎక్కడ ప్రాచుర్యం పొందింది? ఉత్తర భారతదేశంలో కథక్. యునెస్కో గుర్తింపు పొందిన భారతీయ కళారూపం ఏది? చౌ నృత్యం. సంగీత రత్నాకర అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? సారంగదేవుడు రచించారు. మణిపురి నృత్యానికి ప్రేరణగా నిలిచింది ఏ సంప్రదాయం? వైష్ణవ సంప్రదాయం. కర్ణాటక సంగీత త్రిమూర్తులు ఎవరు? ఒకటి త్యాగరాజ, రెండు ముత్తుస్వామి దీక్షిత, మూడు శ్యామశాస్త్రి. సంగీత సమ్మేళన పద్ధతిని ఉపయోగించే నాట్య రూపం ఏది? భరతనాట్యం. అభినయము అంటే ఏమిటి? అభినయం అనగా ముఖభావాల ద్వారా భావ ప్రకటన తెలియజేసేది అభినయం. కంచపాలెం చిత్రకళ ఏ రాష్ట్రానికి ప్రత్యేకత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకత. కుంతల వీణ ఏ శాస్త్రీయ సంగీతానికి చెందింది? కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి చెందినది. తిరువయ్యర్ పట్టణం ఎవరి పేరు చేత ప్రసిద్ధి పొందింది? త్యాగరాజు. పద్మశ్రీ అవార్డు ఎవరికి లభిస్తుంది? కళా, సాహిత్య, సేవా రంగాలలో ప్రముఖులకు పద్మశ్రీ అవార్డు లభిస్తుంది. పూర్వగాంధర్వ సంగీతం ప్రస్తావించబడిన గ్రంథం ఏది? నాట్యశాస్త్రంలో పూర్వగాంధర్వ సంగీతం ప్రస్తావించబడింది. యక్షగానం కళారూపం ఏ రాష్ట్రానికి ప్రత్యేకత? కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేకత. అంజనాద్రి కొండలు ఎవరి జన్మస్థలం? హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి కొండలు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన గాయని ఎవరు? తాళ్లపాక అన్నమాచార్య గారు. కథకళి నృత్యం ఏ రాష్ట్రానికి ప్రత్యేకత? కేరళ రాష్ట్రానికి కథాకళి ప్రత్యేకత. చౌ నృత్యం మూడు శైలులు ఏమిటి? ఒకటి మయూర్భంజ్, రెండు సారికేలా, మూడు పూరుష్లియా. ముద్రలు అంటే ఏమిటి? చేతి సంజ్ఞలు కదిపే విధానాన్ని ముద్రలు అంటారు. మోహిని అట్టం ఏ దేవతారాధనకు సంబంధించినది? విష్ణువునికి సంబంధించినది మోహిని అట్టం. భారత జానపద నృత్యానికి ఉదాహరణ భంగ్రా. తాళం అంటే ఏమిటి? తాళం అనగా లయామానం. ఠాగూర్ సంగీతం పేరు ఏమిటి? రవీంద్ర సంగీత్. ఒడిశా రాష్ట్ర నృత్యం ఏది? ఒడిస్సీ. రాగమాలిక అంటే ఏమిటి? కలిపిన రాగాలన్నిటినీ రాగమాలిక అంటారు. మల్లికార్జున మనోహర గాయని ఏ శైలికి చెందినవారు? హిందుస్థానీ. అంగికాభినయ అంటే శరీరంతో భావ ప్రకటన తెలియజేసేదే అంగికాభినయం. పురాతన సంగీత పరికరం ఏది? మృదంగం. సాంప్రదాయిక కళల పరిరక్షణకు ప్రముఖ సంస్థ ICCR. ఇవే ఇవాళ 30 ముఖ్యమైన ప్రశ్నలు. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే విజయానికి అంత దగ్గర పడతారు.